హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరెలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియోలో యలమల కుదురు విజయవాడలో మహాశివరాత్రికి శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా చూడాలని అయితే ఈ ఇయర్ ఇక్కడికొచ్చాము. ఈ ఉత్సవాలైతే ప్రభలలు హైలైట్ అంట ఇందులో. ఆ ప్రభల కూడా చూద్దామని చెప్పేసి మేము ఆఫ్టర్‌నూన్ 4:55 ఈ టైంకి అయితే మేము బయలుదేరాము. క్లౌడ్ ఇలా ఉంది. నైట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నైట్ 9 నుంచి క్లౌడ్ అయితే బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే జాగారం కాబట్టి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మేము టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. ఇలా మనం టెంపుల్కి వెళ్ళే రూట్ అనేది ఇలా స్ట్రీట్స్ మధ్యలో నుండే ఉంటుంది. ప్రభలు అయితే ఇక్కడ ఒక ప్రభలతో స్టార్ట్ అయిందంటండి. యలమల కుదురు ప్రభల అనేది గ్రామ ప్రభ ఒకటి ఉండేదంట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 40 ప్రభలు దాటే ఉంటున్నాయన్నమాట. ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇది ఒక ప్రభ అన్నమాట. చెక్కతో కింద తయారు చేసి పైన వరకు కర్రలతో భలే చాలా హైట్ నిలబెడుతున్నారండి. వీటిని లాగేది ఎద్దులు అన్నమాట. ఈ ఎద్దుల్ని ఊరేగించి తీసుకెళ్ళి ప్రభలకు కట్టి లాగుతాయన్నమాట. అంత హైట్ అంత వెయిట్ని ఎలా లాగుతాయో నాకైతే అసలు అర్థం కావట్లేదండి. మెట్ల మార్గం దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు. అలాగే రోడ్డు కూడా ఉందండి. రోడ్డు నుంచి కూడా మన వెహికల్స్తో కొండపైకి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఈవినింగ్ టైం. నైట్ అయితే క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కుదరదన్నమాట. శ్రీ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివార్లు దేవస్థానం. యలమల కుదురుకి పూర్వం పేరు 1000 మునుల కుదురు అని చెప్పేసి పేరైతే ఉండేదంటండి. అలా రాను రాను అది యలమల కుదురుగా మారిందంట ఆ పేరు. 1000 మునులు ఈ కొండపైకి వచ్చి తపస్సు చేశారంట. అందుకనే ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని అయితే చెబుతున్నారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి నందికి ముద్రలు వేస్తారంట శివరాత్రి రోజు. అవి వేపించుకుంటే సంతానం కలుగుతుందంటండి. అలాగే 11 సోమవారాలు ఒక్కొక్క ప్రదక్షిణ చొప్పున 11 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ధర్మప్రదమైన ఎలాంటి కోరికైనా కూడా చక్కగా నెరవేరుతుందంటండి. అందుకే ఇక్కడ బాగా క్లౌడ్ ఎక్కువగా ఉందన్నమాట. మేమైతే మెట్లెక్కి కొండపైకి అయితే వచ్చేసాము. కొండపైకి వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనం అలాగే 100 రూపీస్ టికెట్ ఇలా పెట్టారనమాట. మేమైతే ఫ్రీ దర్శనం వైపు నుంచి అయితే మెట్లెక్కుతూ వెళ్తున్నాము. మనకి దారి మధ్యలో అయ్యప్ప స్వామివారి టెంపుల్, వినాయకుడు టెంపుల్ అయితే కనిపిస్తుంది. అవి దర్శనం చేసుకొని ఇంకా స్వామివారి ప్రధాన ద్వారం నుంచి లోపలికి గుడి లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతున్నాము. ఎంట్రన్స్లో గుడి ధ్వజస్తంభం అయితే ఇలా ఉంటుందండి. 100 రూపీస్ టికెట్ వాళ్ళకి డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేపిచ్చేస్తున్నారు. అలాగే ఫ్రీ దర్శనం వాళ్ళకి ఏంటంటే సి ఆకారంలో గుడి చుట్టూ ఒక 2 రౌండ్లు అయితే వేపిస్తున్నారనమాట. అక్కడ వినాయకుడి గుడి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఈ స్వామివారి టెంపుల్కి బ్యాక్ సైడు ఆ గుళ్ళు కూడా దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నాము. ఇక్కడ ప్రదక్షిణ గురించి అయితే క్లియర్గా రాశారండి. చండీ ప్రదక్షిణ అలాగే ప్రదక్షిణ గురించి చాలా క్లియర్గా రాసి పెట్టారు. ఇక్కడ ఫ్రీ దర్శనం వాళ్ళకి చండీ ప్రదక్షిణ లాగా సి ఆకారంలో ప్రదక్షిణ అయితే చేపిస్తున్నారు. ధ్వజస్తంభం మొత్తం పూల డెకరేషన్తో నిండిపోయిందనమాట. ఇంకా దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే పంచిపెడుతున్నారనమాట. ప్రసాదం తీసుకొని ఇంకా డెకరేషన్ ఒకటి పెట్టారు. ఇక్కడ ఫొటోస్ అందరూ దిగుతున్నారనమాట వినాయక స్వామి వారిది. ఇంకా ఆ దర్శనం పూర్తయిన తర్వాత ఇక్కడ మనకి టెంపుల్కి బ్యాక్ సైడే నాగేంద్ర స్వామి పొట్ట అయితే ఉంటుందండి. నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే బయటకు వచ్చి కూర్చున్నాం అన్నమాట. ఎగ్జిట్ ఇలా ఉంటుంది స్వామివారిది. మేము బయట కూర్చొని పులిహోర ప్రసాదం అయితే తింటున్నాము.
ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది కాబట్టి టెంపుల్ అంతా లైటింగ్స్ ఆన్ చేశారు. నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుందనమాట. ఫుల్ లైటింగ్స్‌తో డెకరేషన్ చేశారు. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మార్నింగ్ అయితే దర్శనం చేసుకోవడం చాలా కష్టంగా ఉందంట. మేము ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి దర్శనానికి ఎక్కువ వెయిటింగ్ అయితే లేదు. అలా నడుచుకుంటూ, అలా నిదానంగా నడుచుకుంటూ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. స్వామివారి కొండపైకి రోడ్డు ఉందని చెప్పాను కదండీ! ఆ రోడ్డయితే ఇదే అన్నమాట. చూసారా? ఫుల్‌గా లైటింగ్ అనమాట. కొండ కింద నుంచి పై వరకి మొత్తం అంతా కూడా కలర్‌ఫుల్ లైట్స్‌తో భలే డిజైన్ చేశారు. డెకరేట్ చేశారు. చాలా బావున్నాయి. సిటీలో ప్రభలు కనిపిస్తున్నాయి చూసారా? అంత పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి కూడా అంత హైట్‌లో కనిపిస్తున్నాయంటే ఎంత పెద్ద ప్రభలో చూడండి. ఆ శివయ్య వాహనమైనటువంటి నందీశ్వరుడిని ఊరేగింపుగా తీసుకొస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి 3 ప్రదక్షిణలు చేసి ప్రభలకైతే కట్టి స్వామివారి గుడి దగ్గరకైతే తీసుకెళ్తారు. ప్రభల పెట్టడం అనేదైతే పూర్తిగా మొక్కంటండి. ఎవరైనా మొక్కుకుంటే ఇలా ప్రభల అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.